హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఏవీ న్యూస్. నేను మీ కళారి శ్రీనివాస్. మార్నింగ్ న్యూస్లో మనం ప్రతిరోజు మార్నింగ్ న్యూస్లో భాగంగా నేటి తరం మన పేపర్ని విశ్లేషణ చేసే కార్యక్రమం చేస్తున్నాం. అయితే ఈరోజు ప్రధానంగా మనం పేపర్ విశ్లేషణకు వెళ్ళే ముందు భాగంగా మనం నిన్న చూసుకున్నాం. గత తమిళనాడు జరిగిన ఎలక్షన్లు కానీ ప్రజలు కేరళ, అస్సాం కొన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్కు మంచి బలం ఉంటే కొన్ని రాష్ట్రాల్లో బీజేపీకి ఎక్కువగా సపోర్ట్ వచ్చిందనేది మనం చూసుకోవచ్చు. ఇక తమిళనాడు అయితే ఆ టీవీకే పూర్తిగా విజయం సాధించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక ఆ విషయాలపై మన పేపర్లో ఎలా ఉందో ఒకసారి మన పేపర్కి దృష్టికి తీసుకొద్దాం. నేటి తరం పేపర్ అన్ని వాస్తవాలే. మొట్టమొదటి బ్యానర్ పేజీగా ఉత్తరాదిలో కమలం, దక్షిణాదిలో హస్తం. సో మనకి ఇక్కడనే అర్థమైపోతుంది, ఒక టైటిల్లోనే మనం కంటెంట్ మొత్తం మనం అర్థం చేసుకోవచ్చు. ఇక దేశ రాజకీయాల్లో రెండు ధృవాలు, రెండు సిద్ధాంతాలు, రెండు శక్తుల మధ్యన పోరు. ఆ రెండు శక్తులు ఏంటి అంటే ఒకటి బీజేపీ, ఇంకోటి ఆ కాంగ్రెసు. సో ఈ రెండిటి మధ్యన పోరు నువ్వా నేనా అన్నట్టు కొనసాగితే దక్షిణాదిలో అస్తం వస్తే ఉత్తరాదిలో బీజేపీ పార్టీకి ఎక్కువగా హవా వచ్చినట్టు మనం చూస్తున్నాం. ఇక ఉత్తరాదిలో బీజేపీ బలంగా విస్తరిస్తుంటే దక్షిణాదిలో కాంగ్రెస్కు ప్రజల మద్దతు కొనసాగుతోంది. జాతీయ పార్టీల పోటీలో ఈ రెండు పార్టీల ప్రభావం దేశ రాజకీయాలకు దిక్సూచిగా మారుతోంది. దక్షిణాదిలో కాంగ్రెస్కు బలమైన పునాది. ప్రస్తుతం దక్షిణాదిలో 3 కీలక రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఎక్కడెక్కడ అంటే తెలంగాణ, కర్ణాటక, కేరళ. నిజంగా దక్షిణాది రాష్ట్రాల్లో ఈ 3 రాష్ట్రాలు మనం విశ్లేషణ చేసుకుంటే భిన్నత్వంలో ఏకత్వం లాగా కనిపిస్తుంది. వాస్తవానికి ఇక్కడ రాజకీయ పార్టీలు ఎంత ప్రలోభ పెట్టినా ఇక్కడ జనం తెలంగాణ, కర్ణాటక, కేరళ ఈ మూడు రాష్ట్రాల్లో, ఈ దక్షిణాది రాష్ట్రాల్లో మాత్రం బలంగా కాంగ్రెస్కు అధికారం కట్టబెట్టారు ప్రజలు. ఎందుకు బీజేపీకి ఓటు వేయలేకపోయారు అంటే మనందరికీ తెలుసు. ఏదైతే నిన్న మొన్న మనం ఇన్స్టాగ్రామ్లో చూస్తున్నాం, బీజేపీ చెత్తకుప్పలో దొరికిన ఆ ఓట్ లిస్టులన్నీ బీజేపీ కమలం గుర్తు ఉన్నట్టుగా మనం సోషల్ మీడియాలో మనం చూస్తున్నాం. ఇన్స్టాగ్రామ్లో మనకు సోషల్ మీడియాలో వస్తుంది. ఇక ఈ రెండు, కర్ణాటక అయితేనేమి, కేరళ అయితేనేమి, కేరళలో మీరు చూసుకుంటే బీజేపీకి 2 సీట్లే వచ్చాయి. అయితే కేరళలో ఎక్కువగా చదువుకున్న విద్యావంతులు ఆ రాష్ట్రంలో ఉన్నారు కాబట్టి, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన రాష్ట్రం కాబట్టి కేరళలో అసలు బీజేపీకి 2 స్థానాలు లెక్కబెట్టినట్టుగా 2 స్థానాలు ఇచ్చారు. ఇక మిగతాదంతా కాంగ్రెస్ పార్టీకి అధికారం కట్టబెట్టారు. అలాగే కర్ణాటక, తెలంగాణ, ముఖ్యంగా కర్ణాటక, తెలంగాణ ఈ 2 రాష్ట్రాల్లో రాజకీయాలు నువ్వా నేనా, అక్కడ ఏదొస్తే ఇక్కడ అదే వస్తుంది, తెలంగాణలో ఏదొస్తే కర్ణాటకలో అదే వస్తుంది. సో ఇలా ఈ రాష్ట్రాల మధ్య ఈ అవినాభావ సంబంధం అనేది క్లియర్గా కనిపిస్తోంది. ఇక ఉత్తరాదిలో కమల వికాసం, బలమైన సంస్థాగత నిర్మాణం, స్పష్టమైన నాయకత్వం, హిందుత్వ అజెండాకు ప్రజల మద్దతు, వరుస విజయాలతో బీజేపీ పోరు, అన్ని వర్గాలను ఆకర్షించే వ్యూహం అని కూడా మనకి ఇక్కడ తెలుస్తోంది. అంటే మొత్తానికి మనం తమిళనాడులో స్టాలిన్ ఏదైతే కామెంట్ చేశారో సనాతన ధర్మం పైన కానీ లేకపోతే హిందుత్వం మీద కానీ, ఆ కామెంట్ చేయడం వల్లనే ఇక్కడ ఓడిపోయాడనే ఒక వార్తలు కూడా మనం సోషల్ మీడియాలో మనం చూస్తూ ఉన్నాం. ఏది ఏమైనా ప్రజలు ఒక విప్లవాత్మకమైన తీర్పునైతే అక్కడ హీరో గారికి అందించారు, తమిళ దళపతికి. సో ముఖ్యంగా రాజకీయంగా బలమైన శక్తులుగా ఈ 2 పార్టీలే విజయం. ఇక ఒక తమిళనాడులో మాత్రం కాదు, జాతీయ పార్టీలకు అందని ప్రతిఫలం. దశాబ్దాలుగా కాంగ్రెస్ కూడా తమిళనాడులో దక్కని చోటు, దశాబ్దన్నరగా బీజేపీ కూడా చేస్తున్న కృషి ఫలితం దక్కలేదు. తమిళనాడు రాజకీయాల్లో ఎప్పుడు ప్రాంతీయ పార్టీలకే ప్రాధాన్యత ఉంటుంది. సినీ రంగానికి చెందిన వారికే ప్రజలకు పెద్దపీట. ఇక్కడ ఒకటి అండర్లైన్ చేసుకుందాం. సినీ రంగ ప్రముఖులు అంటే ఎన్టీ రామారావు గారు ఫస్ట్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక చరిత్రను సృష్టించారు 80 సంవత్సరంలో, 84లో. అలాగే ఆయన సైకిల్ మీద ప్రయాణం చేస్తూ చరిత్రను ఒక మలుపు తిప్పారు. అలాగే ఆయన తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా సైకిల్ ఎక్కేసి ఆయన ఒక చరిత్రను సృష్టించారు. ఆ తర్వాత ఇప్పుడు ఈ దళపతి కూడా మొత్తం ఆయన సైకిల్ తొక్కడం వల్లనే కూడా ఒక విజయం సాధించింది అన్నట్టుగా, అంటే ప్రజలకు సాదా బీద పేద ధనిక వర్గాలు లేకుండా ఎవరిని కాకుండా ప్రజల వద్దకు ఆయన వెళ్ళడం, ప్రజల సమస్యలను ఆయన స్వయంగా వినడం ద్వారానే ఇవాళ అధికారంలోకి వచ్చింది. అదే సినీ రంగానికి వారికే ప్రజలు పెద్దపీట వేయడం జరుగుతుంది. రాజకీయాలను ఆది నుంచి శాసిస్తుంది సినిమా రంగమే. ప్రజాభిప్రాయాన్ని బలంగా వ్యక్తపరిచేది సినీ పెద్దలే. ఆత్మగౌరవ విషయంలో ఏకమయ్యేది పార్టీలను ఒక తమిళనాడును చూస్తాం. రాష్ట్రాభివృద్ధి అంశంలో అన్ని పార్టీలది ఒకే నినాదం, ఒకే విధానం. రాష్ట్రాభివృద్ధి తప్ప తమిళనాడులో రాజకీయాలకు చోటు ఉండదు. తమిళనాడులో చోటు ఉండదు, అలాగే తెలంగాణ రాష్ట్రంలో కూడా చోటు ఉండదు.
ఎంత బలపడదామన్నా కాంగ్రెస్కు కుదరడం లేదు. ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్న చోట కాంగ్రెస్కు చోటు దక్కడం లేదు. కాంగ్రెస్ బలంగా ఉన్న చోట బీజేపీ కలగజేసుకోవడం లేదు. బీజేపీ గెలుస్తున్న ఒక చోట కాంగ్రెస్కు విజయాలు అందడం లేదు. ఆనాటి నుంచైనా కాంగ్రెస్కు అండగా నిలుస్తున్నది కేవలం దక్షిణాది రాష్ట్రాలే. అయినా దక్షిణాది ప్రగతిని కాంగ్రెస్ కూడా ఏనాడు కోరుకోవట్లేదు. ఎంతమంది ఎంపీలను ఇచ్చినా పదవులు పెద్దగా ఇవ్వలేదు. గెలిపించే బాధ్యత దక్షిణాదిది, పదవులు తీసుకునేది మాత్రం ఉత్తరాది అనే నానుడు మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. వాస్తవంగా బీజేపీ 3 సార్లు అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా ఉత్తరాది సంస్కృతిని అంతా దక్షిణాది రాష్ట్రాలకు మోసుకొచ్చి దక్షిణాదిలో కూడా పాగా వేయాలని చూస్తున్న బీజేపీకి ఇక్కడ ఒక చుక్కెదురు పడ్డట్టుగా మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ 3 రాష్ట్రాలు తెలంగాణ, కర్ణాటక, కేరళ, ఈ 3 రాష్ట్రాల్లో బీజేపీకి కాస్త చుక్కెదురైంది. ఇక దేశంలో ప్రజల ఆలోచనలు మారుతున్న వేగంగా కాంగ్రెస్ అడుగులు పడడం లేదు. అదే పాత మూస రాజకీయాలు చేస్తోంది. అందుకే బీజేపీ కమలం పువ్వుల్లో పెట్టి విజయాన్ని పరోక్షంగా కాంగ్రెస్ పార్టీకే బీజేపీ అందిస్తోంది. అవును, ఇది స్వయంగా కాంగ్రెస్ నాయకులు కూడా చెప్పుకుంటున్న మాట. 50 సంవత్సరాల పాటు సుదీర్ఘంగా దేశాన్ని పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ దేశ ప్రజల మనోభావాలను ఏనాడు పట్టించుకోలేదు. ప్రజలు ఏం కోరుకుంటున్నారు, అసలు ఏం ఆలోచిస్తున్నారు, ఎలాంటి మనోభావాలు వ్యక్తం చేస్తున్నారు అన్న దానిపై కాంగ్రెస్ పార్టీ దృష్టి పెట్టలేదు. ఎంతసేపు మైనార్టీల సంక్షేమం తప్ప మైనారిటీ ప్రజల గురించి కాంగ్రెస్ ఆలోచించడం లేదు. అదే కాంగ్రెసు కొంపముంచింది. అయినా సరే ఇప్పటికీ కాంగ్రెసు మారలేకపోతుంది. అంటే బీజేపీ ఒకవైపు దక్షిణాదిలో పాగా వేయాలని ఉత్తరాది సంస్కృతి సాంప్రదాయాలంతా తీసుకొస్తున్నా కాంగ్రెస్ పార్టీ మాత్రం ఉన్న సీట్లను ఎలా కాపాడుకోవాలన్న విషయంలో కూడా ఇంకా తడబడుతూనే ఉంది. కాలాలు మారుతున్నా, ప్రజల ఆలోచన విధానం మారుతున్నా కాంగ్రెస్ ఆ మూస రాజకీయాల పద్ధతిని మాత్రం మారతలేదు. మనం గతంలో మన తెలంగాణ రాష్ట్రంలో చూస్తున్నాం. జీవన్ రెడ్డి కూడా ఆయన రాజీనామా చేసి బీఆర్ఎస్లో కలవడం మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే కాంగ్రెస్లో సీనియర్లు ఉన్నప్పటికీ యువకులకే ఎక్కువగా ఇవ్వడం, అలా ఇచ్చిన దాన్ని బట్టే రేవంత్ రెడ్డి గారికి పీసీసీ అధ్యక్షుడి నుంచి డైరెక్ట్గా సీఎం చేయడం ఇది కాంగ్రెస్ పార్టీకే ఉన్న ఒక పెద్ద మలుపురాయని చెప్పవచ్చు. అలాగే కాంగ్రెస్ పార్టీ ఇంకా ఆయా రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నది అని అంటే ఎంతో కొంత ప్రజల మద్దతును కూడగట్టుకుంది కాబట్టి తెలంగాణ, అటు కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఇప్పటికైనా సరే కాంగ్రెస్ పార్టీ తన వ్యూహాన్ని మార్చుకోవాలి, తన పద్ధతులు మార్చుకోవాలి. ఎంతోమంది యువకులు పార్టీలోకి వస్తున్న తరుణంలో యువకులకు పార్టీ పగ్గాలు ఇచ్చే దిశగా ముందుకు వేయాలనేది ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తోంది. సో మొత్తంగా ఫస్ట్ పేజీలో మనం చూస్తూ ఉన్నాం, రాజకీయ శక్తులుగా బలమైన 2 పార్టీలు ఉంటున్నాయి. ఒకటి ఉత్తరాది, 2 దక్షిణాది. ఉత్తరాది పార్టీలని దక్షిణాదిలో పాగా వేయాలని చూస్తున్నా ఆ పప్పులు ఉడకటట్టుగా ఇక్కడ మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా కేరళ రాష్ట్రంలో కూడా 2 సీట్లకు పరిమితమైన బీజేపీ ఒకసారి ఆలోచించుకోవాలి. ఇక తెలంగాణ రాష్ట్రంలో ఇక బీజేపీ నేతలు అయితే వాళ్ళ మాటలకు అద్దే లేదు. ఇక వస్తే వణుకు పుడుతుందని ఒకరు, లేకపోతే ఇంకోటి ఇదవుతుందని ఒకరు. ఒకటి ప్రజలు గుర్తుపెట్టుకోవాలి, నాయకులు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రజా తీర్పు ఎటువైపు ఏ దిశగా ఉంటుందో ఎవ్వరూ గెస్ చేయలేరు. అంచనాలే తప్ప స్పష్టంగా చెప్పే క్యాపబిలిటీ ఎవరికీ లేదు. కాబట్టి ప్రజలను తక్కువగా ఆలోచన చేస్తే మా పార్టీయే గొప్పది, మా పార్టీ రావడం ద్వారానే ప్రజల్లో చైతన్యం వచ్చింది అని అనుకుంటే అంతకంటే పెద్ద పిచ్చోళ్ళు ఇంకెవరూ ఉండరు. ఇక రెండో పేజీలకు వస్తే మనం రెండో పేజీలను మనం చూసుకుంటే రైట్ మనం చూస్తున్నాం. ఫస్ట్ పేజీ తర్వాయి భాగంగా మనం 5 రాష్ట్రాల్లో చారిత్రక ఎన్నికలు అని చెప్పేసి మొదటి పేజీ తర్వాయి చూస్తున్నాం. అలాగే తమిళనాట మరోమారు సినీ ప్రభంజనం. తమిళనాడు నిజంగా జయలలిత రాజకీయాల దగ్గర నుంచి ఇవాళ వచ్చిన టీవీకే పార్టీ దగ్గర వరకు కూడా సినీ రంగ ప్రముఖులకే రాజకీయాన్ని కట్టబెడుతున్న వైనం మనం తమిళనాడు చూస్తున్నాం. సో అది ఇక కేరళలో చారిత్రాత్మక విజయం. ఇక తర్వాత 2 బిల్లులు వ్యతిరేకితే వారికి శాపంగా మారిందని బండి సంజయ్ మనం ఇక్కడ ఆయన కామెంట్ను కూడా మనం చూస్తున్నాం. నిజంగా ఇక ముస్లింలకు రేవంత్ శుభవార్త. తెలంగాణ ప్రభుత్వం హాజ్ యాత్రికులకు గుడ్ న్యూస్ తెలిపింది. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తలు ఒకవైపు ఉంటే ఇంధన ధరలు పెరుగుతున్న నేపథ్యంలో హజ్ యాత్రకు సంబంధించి ఆ ఖర్చులన్నీ భారీగా పెరిగాయి. అదనపు భారాన్ని కూడా పేద ముస్లిం సోదరులపై పడకుండా రాష్ట్ర ప్రభుత్వమే ఆ ఖర్చులన్నీ భరిస్తుంది అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన ఒక సందేశాన్ని అయితే మనం చూడొచ్చు. ఈ నిర్ణయం వల్ల సుమారు 7,000 మంది హజ్ యాత్రికులకు ప్రత్యక్షంగా ప్రయోజనం చేకూరనుంది. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద ముస్లిం మైనారిటీ ప్రజలు యాత్రికులకు ఈ నిర్ణయం ఎంతో ఉపశమనాన్ని కలిగిస్తోంది. ముస్లిం సోదరులకు ప్రభుత్వం అండగా ఉంటుందని
అన్నారు. మొత్తం మీద ఈ నిర్ణయంపై రాష్ట్రంలో హజ్ యాత్రికులు మైనారిటీ వర్గాలు హర్షాన్ని వ్యక్తం చేశాయి. ఇక మరొక వార్తను మనం చూసుకుంటే పశ్చిమ బెంగాల్ గెలుపుతో విపక్షాలకు వణుకు అనేది ఫస్ట్ పేజీ తర్వాయి చూస్తున్నాం. అలాగే కేరళలో రేవంత్ ప్రచారం పనిచేసింది అన్నట్టు కూడా, ఎందుకంటే కేరళలో కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చింది కాబట్టి మన రేవంత్ రెడ్డి ప్రచారం అక్కడ చేయడం వల్ల కూడా కొంత పాజిటివ్ వచ్చింది అనేది మనం ఇక్కడ చూస్తున్నాం. ఇక మొత్తం మీదకైతే ప్రస్తుత రాజకీయాలపై జనం విసిగిపోయారని మొదటి పేజీ తర్వాయి చూస్తున్నాం. వాస్తవానికి తెలంగాణలో ప్రస్తుత రాజకీయాలు ఎలా ఉన్నాయంటే ప్రజలకు శాశ్వతమైన సంక్షేమం అభివృద్ధి ఇచ్చే దాంట్లో ఏ ప్రభుత్వాలైనా ఏ పార్టీ అయినా, ఒక రాజకీయ పార్టీ అని కాదు, అన్ని రాజకీయ పార్టీలు ముఖ్యంగా తెలంగాణ, కర్ణాటక, కేరళ ఈ 3 రాష్ట్రాలను మనం ఒకసారి చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఎలాంటి షరతులు లేకుండా ఉచిత పథకాలు అందివ్వడం, ఉచిత బస్సు ప్రయాణం అయితేనేమి, లేకపోతే ఉచితంగా పిల్లలకు స్కూటీలు ఇవ్వడం అయితేనేమి, లేకపోతే ఉచితంగా ల్యాప్టాప్లు ఇవ్వడం అయితేనేమి, ఉచితంగా రైసు పంపిణీ చేయడం అయితేనేమి, అంటే చేయొద్దా రైసు పేదలకు అంటే చేయాలి, కానీ ఏదైతే ఉచిత పథకాలు ఎక్కువగా రాష్ట్రం ఇస్తుందో ఆ రాష్ట్రం పూర్తిగా శాశ్వతంగా ఆర్థిక ప్రగతిలో కుషించుకుపోతుందనడానికి ఎలాంటి సందేహం లేదు. వాస్తవంగా మారుతున్న రాజకీయాలపై ప్రజలు కూడా ఒక సంతోషంగా ఉన్నట్టుగా కనిపించడం లేదు. పూర్తిగా అసలు ఉచిత పథకాలు వద్దు అంటున్నారు. ఎందుకంటే బస్సులలో మనం చూస్తూ ఉన్నాం, ఎక్కడో రాజస్థాన్ వాళ్ళు కూడా లేకపోతే బెంగాల్ వాళ్ళు కూడా ఆధార్ కార్డు చూపించేసి మాకు బస్సు ఫ్రీ అంటుంటే కండక్టర్లు నెత్తి నోరు కొట్టుకుంటున్నారు. ఎందుకురా నాయన మాకు ఈ కర్మ, అసలు తెలంగాణ రాష్ట్ర ప్రజలకే ఇది అని చెప్తున్నా, నైనా ఏబీ చెల్తా అని చెప్పేసి రాజస్థాన్ వాళ్ళు కూడా ఆధార్ కార్డు చూపిస్తూ బస్సులో కండక్టర్లకు కూడా తలనొప్పిగా మారుతుంది. రైట్, ఇంకా మరొక వార్తలు చూసుకుంటుంటే ఓఆర్ఆర్పై వాహనాలు నిలపడం లేదు అని 2వ పేజీ చూస్తున్నాం. ఇక ఎప్పటి వారితే లంచగొండి ఉద్యోగి పట్టివేత, నిజంగా ప్రతి ఒక్క గవర్నమెంట్ ఆఫీసులో పనిచేసే అధికారులు పూర్తిగా వాళ్లకు డబ్బే పరమావధిగా లంచం తీసుకోవడమే వాళ్ళకు పెద్ద జాబుగా మారిపోయింది. మనం ప్రతిరోజు పేపర్ ఓపెన్ చేస్తే ఏసీబీకి ఆ లంచగొండులు దొరుకుతున్నారు, వాళ్ళు జైలుకి వెళ్ళిపోతున్నారు, మళ్ళీ ఒక నెల ఉంటున్నారు, మళ్ళీ వస్తున్నారు, మళ్ళీ ఆ ఉద్యోగాల్లో వెలగబెడుతున్నారు. అసలు ఏసీబీ పనిచేస్తుందా? పనిచేస్తే మరి అరెస్ట్ అయిన వాళ్ళు, జైల్లో మగ్గిన వాళ్ళకు మళ్ళీ ఎలా ఉద్యోగం కట్టబెడుతున్నారు అనేది అది జగన్నాటకమే అది. సో ఇది 2వ పేజీలో మనం చూసుకోవచ్చు. ఇక 3వ పేజీలో మనం వెళ్తే 3వ పేజీలో ప్రధానంగా 4వ పేజీలో మనం ప్రధానంగా చూసుకోవచ్చు. కానిస్టేబుల్ భార్య కన్నింగ్ స్కెచ్తో కుటుంబంలో కుంపటి, 50,000 ఫైనాన్సు బాధిత బంధువులకు ఇచ్చి వడ్డీ పేరుతో కబ్జాకు ప్లాను. ఫైనాన్స్ ఇచ్చింది ఒకరికి, డబ్బులు ఇవ్వమని బంధువులు ఫోన్ చేసేది వేరొకరికి. బెదిరింపులు. కానిస్టేబుల్ భార్య అసలు స్కెచ్, ప్రధాన రహదారిపై ఉన్న వీరి ప్లాటే. మొయినాబాద్ అమ్లాబాద్లో తీవ్ర అలజడి రేపిన ఘటన ఇది. ఇక ఒకసారి మనం చదువుదాం. మొయినాబాద్ పోలీస్ స్టేషన్ పరిధి కొల్లాపూర్ ప్రధాన రహదారిపై ఉన్న ప్లాట్పై స్కెచ్ వేసిన కానిస్టేబుల్ ఆయన భార్య కన్నింగ్ స్కెచ్తో ఫైనాన్స్ ఇచ్చి వారి కుటుంబాల్లో కుంపటి పెట్టి అక్రమంగా ప్లాట్ కొట్టేయాలనే ప్లాన్కు ఇరు కుటుంబాలు మారణాదాయాలతో దాడి చేసుకున్న ఘటన మొయినాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. అయితే బాధితులు స్థానికుల కథనం ప్రకారం సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మొయినాబాద్ పోలీస్ స్టేషన్ అమ్లాబాద్కు మైనార్టీ కుటుంబం ఫాతిమా బేగం భర్త షేక్ హైమద్ స్థానికంగా ఉన్న పోలీస్ కానిస్టేబుల్ శ్రీనివాస్ వద్ద ఒక 50,000 ఫైనాన్స్ తీసుకున్నారు. అయితే దీనికి నెలకు 1,000 రూపాయలు వడ్డీగా అందించాలని ఒప్పందం చేసుకున్నారు. 30 నెలలుగా వడ్డీ ఇవ్వకపోవడంతో కానిస్టేబుల్ శ్రీనివాస్ అతని భార్య వడ్డీ తీసుకున్న బంధువులకు చెందిన ప్రధాన రహదారిపై ఉన్న 200 గజాల ప్లాట్ కన్నేసిన కానిస్టేబుల్ కుటుంబం 50,000కు అసలు వడ్డీ 30,000, మొత్తం కలిపి వడ్డీ 80,000 రూపాయలు ఇవ్వాలని పక్కనే నివాసం ఉంటున్న బాకీదారుడికి బంధువులైన తాజ్ బి మహమ్మద్, ఆసిఫ్ కుటుంబ సభ్యులకు ఫోన్లు చేస్తూ మీ బంధువులకు 80,000 అప్పుగా తీసుకున్నారు, ఇచ్చింది 50,000, వడ్డీ 30,000 కలుపుకొని మొత్తం 80,000. అయితే మీ బంధువులు లోన్ తీసుకున్నారు, ఫైనాన్స్ తీసుకున్నారు, ఆ ఫైనాన్స్ 80,000 రూపాయలు కట్టాలి, ఆ డబ్బులు మీరు ఇవ్వాలంటూ బంధువులకు ఫోన్లు చేసి కానిస్టేబుల్ కుటుంబం వేధించడం మొదలుపెట్టగా ఈ విషయంపై బంధువులకు బాకీ తీసుకున్న వారికి నిలదీయగా ఇరు కుటుంబాలు ఒకరినొకరు దూషించుకుంటూ భౌతికంగా దాడులకు దిగారు. ఈ నేపథ్యంలో 3 కుమారులైన మహమ్మద్ అర్ఫత్, మహమ్మద్ అజ్మత్ లకు తీవ్ర గాయాలు కాగా తమపై దాడి చేశారని మొయినాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడానికి వెళ్ళగా అక్కడ ఉన్న పోలీసులు సబ్ ఇన్స్పెక్టరు ఫిర్యాదు చేయగా అక్కడ పోలీసులు వారికి ఫిర్యాదు తీసుకుపోగా వారిని బెదిరించి పంపించేశారని బాధితులు మీడియాకు తమ గోడును వెళ్లబోసుకున్నారు. గాయాల పాలైన మాకు న్యాయం చేయండి అంటూ
హైదరాబాద్లో మీడియా సంస్థ కార్యాలయంకు వచ్చి జరిగిన ఘటనను మీడియాకు వివరించి కానిస్టేబుల్ కుటుంబం వారి నుండి, మా బంధువుల వారి నుండి మాకు రక్షణ కల్పించండి, అకారణంగా మా ప్లాటుపై కన్నేసిన పోలీస్ కానిస్టేబుల్ కుటుంబం ఆ సభ్యులపై విచారణ చేసి మాపై దాడికి వచ్చిన వారిపై చట్టపరంగా తీసుకోవాలని ప్రాధేయపడ్డారు. చూడండి, నిన్న మన ఆఫీస్కి వచ్చి కూడా ఇక్కడ వీళ్ళిద్దరికి బాగా దెబ్బలు తాకాయి, చేతులు మూతులు తలకాయలు మొత్తం పలగొట్టినది, ఇగో చెయ్యి గాయాలైనాయి. ఇక్కడ మన స్టూడియోకి వచ్చేసి నిన్న ఇదే వేదికగా నిన్న వాళ్ళతో ఇంటర్వ్యూ కూడా నేనే చేశాను. వాస్తవానికి ఏంటంటే మొయినాబాద్ అమలాబాద్ ఊర్లో మొయినాబాద్ పిఎస్ పరిధిలో ఉన్న ఆ కుటుంబం ఏదైతే ముస్లిం మైనారిటీ కుటుంబం ఒకరి దగ్గర 50,000 అప్పుగా 50,000 తీసుకున్నారు ఫైనాన్స్గా. అయితే ఆ అప్పు ఇచ్చిన వాళ్ళు ఒక కానిస్టేబుల్ భార్య, ఆమెకు ఎక్కడ పని లేక ఎక్కడైతే విలువైన జాగాలు ఉంటాయో వాళ్ళకు గడపలోకి వెళ్ళి మీకు ఫైనాన్స్ కావాలన్నా, మీకు ఏమైనా అవసరం ఉన్నాయా డబ్బులు, నేను ఫైనాన్స్ చేస్తా అని చెప్పేసి వాళ్ళకి 50,000 ఫైనాన్స్ ఇచ్చేసి వాళ్ళ నుంచి ఈ వడ్డీ అసలు అడగకుండా 2 సంవత్సరాలను వాళ్ళు ఏం మాట్లాడకుండా దానికి 30,000 వడ్డీ కలిపి మొత్తం 80,000 రూపాయలు ఇవ్వాలని వాళ్ళు ఎవరైతే ప్లాట్ ఓనర్స్ ఉన్నారో వాళ్ళపై ఒత్తిడి తీసుకురావడం మొదలుపెట్టింది కానిస్టేబుల్ భార్య. అంటే ముందుగానే ఒక పథకం ప్రకారంగా ఆ 2 అక్కడ ప్లాట్ ఉంది కదా, ఆ ప్లాట్ ఎంత, ఇది ఈ 200 గజాల ప్లాటు ఎంత లేదన్నా చాలా విలువైన భూమి మెయిన్ రహదారి పక్కన. సో ఆ ప్లాట్ పైన కన్నేసిన ఈ కానిస్టేబుల్ భార్య ఫైనాన్స్ ఇచ్చేసి ఆ కాజేయాలని వీళ్ళపై ఒత్తిడి తీసుకురావడం వల్ల వీళ్ళు ఆ ప్లాట్ ఓనర్స్ అయితే ఉన్నారో మీరు డబ్బులు తీసుకొని మాకెందుకు చేస్తున్నారు ఫోన్లు అని అంటే ఆ అడిగినందుకు వాళ్ళ కుటుంబ కలహాల మధ్యనే ఒకరికొకరు తలకాయలు పళ్ళు కొడుకుంటే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చింది. వాళ్ళు మన స్టూడియోకి వచ్చారు, ఆ విషయం కూడా మనము మీడియాలో కథనంగా మనం వేసాం. ఈరోజు మన నేటి వార్త పేపర్లో కూడా మనం ప్రధానంగా మనం చూసుకోవచ్చు. అలాగే ఇంకొకటి, సీలింగ్ భూమిలో నిర్మిస్తున్న అక్రమ నిర్మాణంపై చర్యలు తీసుకోండి అంటూ మేడిపల్ తహసీల్దార్కు ఫిర్యాదు చేసిన ఎంసీపీఐయు నాయకులు ముడి మార్టిన్. ఎక్కడ చూసినా ప్రభుత్వ భూమి పూర్తిగా కబ్జాల పాలైపోతుంది. అధికారం ఉంటే చాలు పోలీసు వ్యవస్థను తమ గుప్పిట్లో పెట్టుకొని ఎంచక్క కబ్జా చేసుకుంటూ పోతున్నారు. ఇక ఇదే విషయం మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మేడిపల్లి మండలం పర్వతాపూర్ సర్వే నెంబర్ 10 శ్రీనివాస హిల్స్ కాలనీ డబుల్ బెడ్రూమ్ పక్కన సీలింగ్ భూమిలో అక్రమంగా నిర్మిస్తున్న నిర్మాణాన్ని పరిశీలించి అక్రమ నిర్మాణంపై చట్టపరమైన చర్యలు తీసుకొని అక్రమ నిర్మాణాన్ని తొలగించాలని మేడిపల్లి మండలం తహసీల్దార్కు ఎంసీపీఐయు నాయకులు ముడి మార్టిన్ ఫిర్యాదు చేశారు. సీలింగ్ భూమిలో నిర్మిస్తున్న అక్రమ నిర్మాణంపై పలువురు స్థానిక నాయకులు, సామాజిక కార్యకర్తలు, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసిన అక్రమ నిర్మాణంపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా రెవెన్యూ అధికారులు తాత్సారం చేయడం పట్ల నిర్మాణదారుడు యథేచ్ఛగా నిర్మాణం చేయడం పలు ప్లాట్లకు అనుమానాలకు తావిస్తున్నది. పర్వతాపూర్ శ్రీనివాస హిల్స్ కాలనీ సర్వే నెంబర్ 10 సీలింగ్ భూమిలో అక్రమ నిర్మాణంపై చర్యలు తీసుకోవాలని లేని పక్షాన ఆర్డీఓకు, జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. ఇది మేడ్చల్ మల్కాజ్గిరి కార్పొరేషన్ పరిధిలో వస్తుంది కాబట్టి మేడ్చల్ మల్కాజ్గిరి సిపిగా గౌరవ సుమతి ఐపీఎస్ గారు వచ్చేసి కాబట్టి మేడం ఇది మీ దృష్టికి తీసుకొస్తున్నాం. ప్రభుత్వ భూమిని కాపాడడానికి పోలీసు వ్యవస్థ కూడా నిన్న మనం చూసాం, ఏఐని ఉపయోగించి ఒక అక్రమంగా భూమిని కాజేస్తే అది మీరు పోలీసు వ్యవస్థ పట్టుకుంది. మల్కాజ్గిరి కమిషనరేట్ పరిధిలో వాళ్ళ మీడియా ముందుకు తీసుకొచ్చింది. అలానే ఈ ప్రభుత్వ భూమిని కూడా కాపాడాల్సిన బాధ్యత పోలీసు వ్యవస్థ మీద కూడా ఉంటుంది. వాస్తవాలు తెలుసుకోండి. ఇగో ప్రభుత్వ భూమి మీద ఎంత యథేచ్ఛగా ఇక్కడ నిర్మాణాలు చేపడుతున్నారో చూడండి. అది ఎక్కడ అంటే సర్వే నెంబర్ 10 పర్వతాపూర్ శ్రీనివాస హిల్స్ కాలనీలో. ఇది కంప్లైంట్ కూడా నాయకులు కంప్లైంట్ ఇచ్చినట్టు కూడా మనకి ఇక్కడ కనబడుతుంది. ముఖ్యంగా ఎన్ని ప్రభుత్వ భూములలో కూడా ప్రజా నాయకులు, ప్రజా సంఘాలు కంప్లైంట్ ఇచ్చినా కానీ అది రెవెన్యూ ప్రాబ్లమా, లేకపోతే అధికారుల ప్రాబ్లమా, లేకపోతే ధనదాహానికి మరిగిన రెవెన్యూ అధికారులకు ఇక మార్పే రాదు అన్నట్టుగా సాగిపోతున్న ఇలాంటి వాటిపై స్థానిక పోలీస్ సిబ్బంది ఖచ్చితంగా వాటిపై చర్యలు తీసుకొని ప్రజలకు సహకరించాలి. ఈ ప్రభుత్వ భూమిని కాపాడాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఇక మరొక వార్త, మేడ్చల్ జిల్లా యూనివర్సల్ హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కేకే చారి అన్నట్టుగా మనం ఇక్కడ వార్త చూస్తున్నాం. మల్కాజ్గిరి ఏసీపీ సిఐల ఆధ్వర్యంలో నియామక పత్రం అందుకున్న కేకే చారి మేడ్చల్ జిల్లా యూనివర్సల్
హ్యూమన్ రైట్స్ అండ్ లీగల్ అవేర్నెస్ అసోసియేషన్ అధ్యక్షుడిగా జవహర్ నగర్కు చెందిన కేకే చారి పదవి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో మల్కాజ్గిరి డివిజన్ ఏసీపీ, మల్కాజ్గిరి కమిషనరేట్ చక్రపాణి, సిఐ ఆంజనేయులు చేతుల మీదుగా నియామక పత్రాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా కేకే చారి మాట్లాడుతూ సమాజంలో మానవ హక్కుల పరిరక్షణ కట్టుబడి పనిచేస్తానని, ప్రజలకు చట్టపరమైన అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపడతానని పేర్కొన్నారు. పౌర హక్కుల సంక్షేమమే ధ్యేయంగా సమాజ హితం కోసం తన వంతు కృషి చేస్తానని కేకే చారి అన్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. సంతోషం. మానవ హక్కులు ప్రతిరోజు మానవ హక్కులను పాడు చేసే కార్యక్రమాలు జరుగుతున్నా మానవ హక్కులను కాపాడుతాం, మేము అధ్యక్షులం అయిపోయినాం అని చెప్తూనే ఉంటారు. మానవ హక్కుల పరిరక్షణకు బలం ఉన్నోనిదే భూమి అయిపోతుంది, కర్రునోడిదే బర్రె అయిపోతుంది. ఇంకా మానవ హక్కులు ఏడున్నాయి ప్రజాస్వామ్యంలో? నిన్న మనం చూస్తున్న ఈ కథనాల ప్రకారం మొయినాబాదు అమలాబాద్లో జరిగిన ఘటన అయితేనేది, ఇక్కడ కబ్జా చేసిన భూమి అయితేనేమి, మానవ హక్కులు ఏడున్నాయి? ప్రభుత్వ భూములకు దిక్కు లేదు, మానవ హక్కులకు అసలు ఊసే లేదు. చూద్దాం. ఇలాంటి మానవ హక్కులు అధ్యక్షులుగా నియమితులైన వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. మానవ హక్కుల పరిరక్షణలో ఖచ్చితంగా మీరు చొరవ తీసుకోండి, ఆ విధంగా ముందుకెళ్ళండి. ఇక మరొక వార్తను చూసుకుంటే, రైతులను మోసం చేస్తున్న కాంగ్రెస్, కొనుగోళ్లు లేక అన్నదాతల ఆగమాగం. ఎక్కడ శనగ పంట చేతికి వచ్చిన కొనుగోళ్లు ఏవి సదాశివపేటలో రైతులను ఆదుకోవట్లేదని పరామర్శించారు కేటీఆర్. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతుని చచ్చే వరకు వేధిస్తుందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మండిపడ్డారు. శనగ పంట వచ్చి నెల రోజులైనా ఇప్పటి వరకు ఆ పంటను ప్రభుత్వం కొనుగోలు చేయలేదని ఆయన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. రైతు భరోసా ఇప్పటి వరకు సరిగ్గా ఇవ్వలేదన్నారు. సోమవారం రంగారెడ్డి జిల్లా సదాశివపేటలో కేటీఆర్ పర్యటిస్తూ అనేక విషయాలపై ఆయన మాట్లాడారు. సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో కేటీఆర్ అన్ని పంటలు కొనుగోలు చేస్తామని చెప్పి రైతులను ప్రభుత్వంలోనికి నేతలు వచ్చి పచ్చి మోసం చేశారని విమర్శించారు. రాష్ట్రంలో ఏ పంట కూడా తీసుకోలేదు. 95 లక్షల మెట్రిక్ టన్నుల వరి కొనుగోలు చేయాల్సి ఉండగా కేవలం 9 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యమే కొనుగోలు చేశారని ఆయన మీడియాకు తెలిపారు. కొనుగోలు కేంద్రాలు ఇప్పటి వరకు ప్రారంభించలేదన్నారు. ధాన్యం దళారుల పాలు చేయాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యమని కేటీఆర్ కుండబద్దలు కొట్టారు. సీఎం కేసీఆర్ హయాంలో 11 సార్లు రైతు బంధు వేశారని కేటీఆర్ గుర్తు చేశారు. ధాన్యం కొనుగోలు చేయవద్దని ఈ ప్రభుత్వం ఆలోచన అని ఆయన చెప్పారు. అంటే మొత్తానికి మనం చూస్తూ ఉన్నాం, ప్రతి ప్రభుత్వము అధికారంలోకి రావడానికి రైతే రాజు, రైతే రాజు, రైతే దేశానికి వెన్నెముక అంటారు. కానీ ఆ రైతును మొత్తం రాజును చేయాల్సిన అవసరం లేదు. ఆయన పండించిన పంటను రైతే ధర నిర్ణయించుకునే అధికారాన్ని రైతులకు మనం ఇస్తే రైతును రాజు చేసినట్టే. అది ఇయ్యనంత కాలం మీరెన్ని ఒకరి మీద ఒకరు గుడ్డగాల్చి మీదేసుకున్నా అది మీకే ఆగమైతే తప్ప రైతులకు దీనివల్ల ఉపయోగపడేది ఏదీ లేదు. ఇక మే 6న మెగా జాబ్ మేళా నిర్వహణకు సమగ్ర ఏర్పాట్లు చేయాలి. జిల్లా కలెక్టర్ కోయా శ్రీహర్ష 100 కంపెనీలలో పాల్గొననున్న జాబ్ మేళా వేదిక వద్ద అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలి. వెంకట పద్మ ఫంక్షన్ హాల్ను పరిశీలించిన జిల్లా కలెక్టర్. ఇది పెద్దపల్లికి సంబంధించిన వార్త. పెద్దపల్లిలో మే 6న నిర్వహించనున్న మెగా జాబ్ మేళా కోసం ఏర్పాట్లు సమగ్రంగా చేయాలని జిల్లా కలెక్టర్ కోయా శ్రీహర్ష ఆదేశించారు. డీసీపీ రామరెడ్డితో కలిసి జాబ్ మేళా వేదికగా ఏర్పాటు చేసుకున్న వెంకట పద్మ ఫంక్షన్ హాల్లో కలెక్టర్ కోయా శ్రీహర్ష పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మే 6న జరిగే జాబ్ మేళా కార్యక్రమంలో సుమారు 100 కంపెనీలు పాల్గొంటున్నట్టు తెలిపారు. పెద్ద సంఖ్యలో యువత హాజరు కానున్నందున తగిన ఏర్పాట్లు చేయాలి. ఎండాకాలం కాబట్టి మంచి చెడ్డ చూసుకోవాలని కలెక్టర్ గారు ఇక్కడ మనం ఇస్తున్నట్టు చూస్తున్నాం. సో పెద్దపల్లిలో ఎవరైతే పెద్దపల్లిలో ఉన్నారో వాళ్ళంతా జాబ్ మేళా వస్తుంది కాబట్టి ఖచ్చితంగా యువకులు మీ బయోడేటా తీసుకొని మీ ఎడ్యుకేషన్ సర్టిఫికెట్లన్నీ తీసుకొని కూడా ఆ జాబ్ మేళాలో పాల్గొనవలసిందిగా మనం చెప్తున్నాం. ఇది 4వ పేజీలో ఉన్నది. ఇక 5వ పేజీలో వార్తల్లో ఒక్కసారి మనం చూసుకుంటే, ఇక 5వ పేజీలో ప్రధానంగా మన నేటి వార్త దినపత్రికల్లో మనం చూస్తూ ఉన్నాం. అభివృద్ధి పనులతో రామగుండం నవనిర్మాణం. మంచిది. రామగుండానికి సంబంధించిన వార్త ఇది. ప్రభుత్వం చేపడుతున్న ప్రతి పథకం ప్రజలకు చేరాలని రామగుండం శాసనసభ్యులు ఎంఎస్ రాజ్ ఠాకూర్ అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక నియోజకవర్గ స్థాయి సమావేశాన్ని ఎన్టీపీసీ పీటీఎస్లోని కాకతీయ కళ్యాణ మండపంలో నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదలు, మహిళలు, నిస్సహాయ స్థితిలో ఉన్న వారి సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల్లో కొన్నింటి వివరాలు ప్రజాప్రతినిధులకు కూడా తెలియకపోవడంతో ప్రజలకు చేరడం లేదని తాను గమనించానని అన్నారు.
నిజంగా ఇది చాలా విడ్డూరం. ప్రభుత్వం ఏం పథకాలు ఇస్తుందో ఆ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలకే తెలియదట. ఇక ఇంతకంటే విడ్డూరం ఇంకొకటి ఉండదు. మొత్తానికైతే రామగుండంలో అభివృద్ధి పనులతో రామగుండం నవనిర్మాణం చేయాలని ఇక్కడ డబ్బులు చేశారంటే ఆర్థిక విపత్కర పరిస్థితుల్లో కూడా నిధులు రాబడుతున్నారని అన్నారు. రామగుండం నగర పాలక సంస్థ అభివృద్ధిలో 577 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు పురోగతిలో ఉండగా సింగరేణి సంస్థ ద్వారా 105 కోట్ల విలువైన అభివృద్ధి పనులు జరుగుతున్నాయని అన్నారు. 230 కోట్లతో రామగుండంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ భవన నిర్మాణం జరుగుతుందన్నారు. 50 కోట్లతో ఐఐటిని ఏటీసీగా అభివృద్ధి చేశామని అన్నారు. 25 కోట్లతో రామగుండంలో ఫ్లైఓవరు, 20 కోట్లతో పెద్దంపేట డబుల్ రోడ్డు, 60 కోట్ల నిర్మాణంతో కుక్కలగూడూరు రోడ్డు, 110 కోట్లతో పెద్దంపేట గోలివాడ వేమనూరు మద్దిర్యాల రోడ్లు, 150 కోట్లతో హోమ్ రోడ్లు, 75 కోట్లతో లిఫ్ట్ ఇరిగేషను, 400 కోట్లతో పాలకుర్తి ఇరిగేషన్ ప్రాజెక్టు, 25 కోట్లతో ప్రభుత్వం ఆసుపత్రి కొత్త భవనం, 160 కోట్లతో ఆసుపత్రి మరో భవనం, 50 కోట్లతో కోర్టు, 50 కోట్లతో ఒక కోర్టు నిర్మాణం, 36 కోట్లతో నర్సింగ్ కళాశాల, 10 కోట్లతో పీజీ కళాశాల, 12 కోట్లతో అంబేద్కర్ పార్కు, ఇలా చెప్పుకుంటూ పోతే 2 ఏళ్ల కాలంలో రామగుండంలో చేసిన అభివృద్ధి పనుల జాబితా చాటడంతో అవుతుందని ఎమ్మెల్యే గారు అన్నారు. అయితే అందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని ఆయన ముఖ్యంగా సింగరేణి ప్రాంతంలో ఆ ప్రజలకు చెప్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక మరొక వార్తను చూసుకుంటే పేదల సొంతింటి కల సాకారం చేయడమే ప్రభుత్వ లక్ష్యం. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఇక్కడ మనం చూస్తున్నాం. ఇది వేములవాడకు సంబంధించిన న్యూస్. పేదింటి కల సాకారం చేయడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ అన్నారు. వేములవాడ పట్టణంలో నిర్మించిన ఇందిరమ్మ ఇంటి గృహ ప్రవేశంలో ముఖ్య అతిథిగా ఆయన పాల్గొని ఆయన లబ్ధిదారులను ఉద్దేశించి వారికి వస్త్రాలు కూడా అందించారు. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. సో మంచిది. మొత్తానికైతే పేదలకు ప్రభుత్వ ఇందిరమ్మ ఇల్లు దక్కడం అది మంచిది. కానీ అక్కడ కూడా రాజకీయం జరిగేసి ఏ పార్టీలో అధికారంలో ఉంటే ఆ నాయకులు వాళ్ళే తీసుకుపోవడం పేదల పేరు చెప్పి ఇది సర్వసాధారణంగా జరుగుతూనే ఉంది. ఇంకా మరొక వార్త చూసుకుంటే మల్లారెడ్డిపల్లిలో ఘనంగా శ్రీ సీతారామాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపన. నేటి తరం వీణవంక. కరీంనగర్ జిల్లా వీణవంక మండలం మల్లారెడ్డిపల్లి గ్రామంలో సీతారామాంజనేయ దేవాలయ విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం అత్యంత భక్తి శ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు. నూతనంగా నిర్మించబడిన ఈ దేవాలయం గ్రామానికి ఆధ్యాత్మిక కేంద్రంగా మారనుంది. నిజానికి ఆ రోజు నుంచి ప్రాచీన సనాతన కాలం నుంచి కూడా దేవాలయాలు ఉంటే ఆ ఊరు సస్యశ్యామలంగా ఉంటుంది, భక్తి భావాలు ఎక్కువగా ఉంటాయి, మర్యాద క్రమశిక్షణ వస్తుంది, ఒకరి పట్ల ఒకరికి గౌరవ మర్యాదలు ఉంటాయి. కానీ అంతరించిపోతున్న సంస్కృతి సాంప్రదాయాలను ఇలాంటి దేవాలయాలు నిర్మించి అక్కడ విగ్రహ ప్రతిష్టాపన చేయడం చాలా సంతోషం. ఇక మరొక వార్తను చూసుకుంటే అవినీతిని ప్రశ్నించినందుకే క్రిషాంక్ అరెస్ట్, జైలులో బీఆర్ఎస్ నేతకు పరామర్శ. మొత్తానికి ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని కేటీఆర్ ఆరోపణ మనం ఒకసారి చూస్తున్నాం. ఈ ఫోన్ ట్యాపింగ్ అంటే ఇవాళ ఒక విషయం కాదు, ఫోన్ ట్యాపింగ్ విషయం కూడా మనం చాలా రోజుల నుంచి చూస్తున్నాం. పెద్ద పెద్ద వాళ్ళ హస్తం కూడా అక్కడ ఉన్నట్టుంది. అది కేసీఆర్ కాక ప్రభుత్వం నుంచి కూడా అది నడుస్తూనే ఉంది. మొత్తానికి నా 5వ పేజీలో ఉన్న వార్తలు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇక 6వ పేజీలకు వస్తే చివరిగా 6వ పేజీలకు వస్తే ఒకసారి చూసుకుందాం. సో మొత్తానికి 6వ పేజీలో మన నేటి వార్త విషయంలో ఇరిగేషన్ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం. ఎమ్మెల్యే ఇరిగేషన్ శాఖ అధికారులతో పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి తన నివాసంలో సమావేశాన్ని నిర్వహించారు. పరిగి నియోజకవర్గ పరిధిలో సాగుతున్న ఇరిగేషన్ పనులు, చెరువులు అభివృద్ధి, కాలువల మరమ్మతులు, రైతులకు సాగునీటి అందుబాటు వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు. రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా సమయానికి సాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. వర్షాకాలానికి ముందే అవసరమైన మరమ్మతులు పూర్తి చేయాలని సూచించారు. మొత్తానికైతే ఈ ఎండాకాలం ఎండలు మండిపోతుంటే త్వరలోనే వానలు వస్తాయని చెప్తున్నారు. ఇంకా మీరు తొందరగా మేల్కోకపోతే ఖచ్చితంగా మళ్ళా ఏదో ఒక అనర్థం జరిగే ఉంటుంది. ఇక మరో వార్తను చూసుకుంటే నూతన సిఐని మర్యాదపూర్వకంగా కలిసిన ఎస్ఐ రమేష్ అంటున్నారు. పరిగి సిఐ కొండలరెడ్డి సోమవారం బాధ్యతలు స్వీకరించినట్టుగా మనం ఇక్కడ వార్తను చూస్తున్నాం. మొత్తానికి ఈ పోలీసు వ్యవస్థలో కూడా కొన్ని ప్రమోషన్లు రావడం ద్వారా ఖచ్చితంగా పోలీసుల్లో కొన్ని ఉన్నత పదవుల్లోకి వెళ్ళడం, అదే కోవలో ఎస్ఐగా ఉన్నవాళ్ళు సిఐగా కావడం, సిఐగా ఉన్నవాళ్ళు ఏసీపీగా మారడం, ఇలా ఉన్నత స్థానంలో ఉండడం. మేడ్చల్ మల్కాజిగిరి కూడా సుమతి మేడం సిపిగా వచ్చింది. ఆ వార్తలు కూడా మనం నేటితరం వార్తల్లో మనం చర్చించుకున్నాం.
ఇక మరొక వార్తను చూసుకుంటే మల్కాజ్గిరిలో అడ్డదిడ్డంగా వాహనాల పార్కింగ్ ఒక్కరోజే 2727 కేసులు. అయితే మల్కాజ్గిరి పరిధిలో ఉన్న ఈ వార్తను మనం ఒకసారి చూసుకుంటే నగరంలో ట్రాఫిక్ కష్టాలను తీర్చేందుకు మల్కాజ్గిరి ట్రాఫిక్ పోలీసులను కొరడా జుల్పించారు. నిబంధనలకు విరుద్ధంగా అడ్డదిడ్డంగా వాహనాల పార్కింగ్ చేసిన వారిపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. తిరుమలగిరి మరియు మల్కాజ్గిరి డివిజన్ల పరిధిలో ఈ తనిఖీల్లో భారీగా జరిమానాలు కూడా విధించారు. 5.50 లక్షల